హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక జాబ్స్ అడ్డా. సంజయ్ రెడ్డి, రిటైర్డ్ ఫోర్స్. ఫ్రెండ్స్, మన సైనిక జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్లో అగ్నివీర్కి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్ అనేది నడిపిస్తున్నామండి. ఆల్రెడీ మనకు ఒక 6 మాక్ టెస్ట్లు అనేది మనకు కండక్ట్ చేయడం అయితే జరిగింది, రైట్. సో ఈ యొక్క మాక్ టెస్ట్ 7 సిరీస్లో మీకు 100% రేపు ఎక్స్పెక్టెడ్గా వచ్చే క్వశ్చన్స్ను బేస్ చేసుకొని మీకు క్వశ్చన్స్ తీసుకొని రావడం జరిగింది. అండ్ ప్రీవియస్గా మనకు వచ్చిన క్వశ్చన్స్ను కూడా ఇక్కడ క్లబ్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట, రైట్. సో లాస్ట్ టైం ఏ విధంగా మనకు కరెంటు ఈవెంట్స్ నుంచి, కరెంటు అపాయింట్మెంట్స్ నుంచి ఇలా అడిగాడు అనమాట. సో అదేవిధంగా మీకు క్వశ్చన్స్ ఈ సిరీస్ అనేది క్రియేట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అడిషనల్గా మనకు ఈ వీడియోలోనే మనకు కామన్గా మనకు ఏఆర్ఓస్ గుంటూరు కావచ్చు, వైజాగ్ కావచ్చు, లేకపోతే తెలంగాణ కావచ్చు, ఎంతమంది అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంది అనే దీని మీద కూడా మనం డిస్కస్ చేసుకుందాం. దాని తర్వాత వచ్చేసి ఇక అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఒకటి ఉంది, మీలో చాలామందికి తెలియదు. అడాప్టబిలిటీ టెస్ట్ అంటేనే చాలామందికి తెలియదు. దాని గురించి కూడా కాస్త బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలోనే తెలుసుకుందామండి. దయచేసి స్కిప్ చేయకుండా మనం చదువుకుంటూ కాస్త వీటి గురించి తెలుసుకుంటూ ఈ సెషన్ అనేది రన్ చేసుకుందాం ఫ్రెండ్స్, రైట్. సో సైనిక యాప్ అనేది మీకు డెడికేటెడ్గా మన కోర్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అగ్నివీర్ కావచ్చు, ఆర్పిఎఫ్ కావచ్చు, రైట్. సో బెస్ట్ కోర్సెస్ పర్ఫెక్ట్గా మీకు ఎంత అవసరమవుతుందో అంతవరకు మనకు కోర్సెస్ కాంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. కన్ఫ్యూజన్ లేకుండా మంచిగా ఏ నోటిఫికేషన్కి తగ్గట్టుగా ఆ నోటిఫికేషన్ మాత్రమే కోర్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట, రైట్. సో దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ ఈ యొక్క అగ్నివీర్కి సంబంధించి కావచ్చు, ఆర్పిఎఫ్కి సంబంధించి కావచ్చు, ఏవైతే కరెంట్ లీడింగ్లో ఉన్న కోర్సెస్ కావచ్చు, రైట్. ఈ యొక్క కోర్సెస్ సంబంధించి 1 రూపీ కోర్స్ కూడా నేను ఆల్రెడీ యాక్టివేట్ చేయడం జరిగిందండి ఈరోజే, రైట్. సో 1 రూపీ కోర్సులో ఏమొస్తాయి సార్ అంటే చాలా వస్తాయండి. లాస్ట్ టైం ఎస్ఎస్జిడి కోర్స్ తీసుకున్న వాళ్ళకైతే చాలా క్లారిటీ ఉంది, రైట్. వీడియోస్ కూడా వస్తాయి దాంట్లో, మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్. పీడిఎఫ్లు అయితే ఇంకా చెప్పొద్దండి, పీడిఎఫ్లు పర్ఫెక్ట్గా మంచి పీడిఎఫ్లు అనేది ఈ కోర్సులో. అగ్నివీర్ 1 రూపీ కోర్స్ ఉంది, ఆర్పిఎఫ్ కోర్స్ కూడా 1 రూపీ ఉందండి, లాంచ్ చేయడం జరిగింది. దయచేసి మనకు సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్సెస్ అనేది మీరు అవైల్ చేసుకోవచ్చు అన్నమాట, రైట్. సరే, మరి చూద్దాం. ఫస్ట్ మనకు రైట్ ఇక్కడ కొంచెం క్వశ్చన్ అడిగాడు అనమాట. ది హిల్ స్టేషన్ జోజిలా అని, యాక్చువల్లీ హిల్ స్టేషన్ కాదండి. సో జోజిలా పాస్ ఎక్కడ ఉంది అని అడిగాడు అనమాట. జోజిలా పాస్ ఎక్కడ ఉంది అని అడిగాడు. సో ఆబ్వియస్లీ 100% ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనకు అడుగుతూ ఉంటాడు. జోజిలా పాస్ అంటే నథింగ్ బట్ కనుమ అంటే మనకు తెలుసా, మన ఐడియా ఉందా కనుమ, రైట్. ఏదైనా కొండ ఉంటే ఆ కొండను ఎక్కి దిగే పర్టికులర్ మనకు అనుకూలమైన పర్టికులర్ ప్లేస్ అనమాట, ఎత్తులో ఉన్న ప్లేస్ను కనుమ అంటాం అనమాట, రైట్. సో అలాంటివి ఈ జోజిలా కనుమ ఎక్కడ ఉంది అని అడిగాడు. భారతదేశంలో హిమాలయాస్కు సంబంధించి ఆ పర్వత శ్రేణులలో చాలా వరకు ఇలాంటి కనుమలు అనేది కనిపిస్తూ ఉంటాయండి, రైట్. సో మరి హిమాలయాస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్కడున్నాయి? ఉత్తరాఖండ్లో కూడా ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి, రైట్. మరి ఈ రెండింటిలో ఏది సార్ కరెక్ట్ ఆప్షన్ అంటే చెప్పాలి. మరి జమ్మూ కాశ్మీర్లో జోజిలా పాస్ అనేది ఉండడం జరిగింది. మరి ఈ జోజిలా పాసు దేని నుంచి ఏది కనెక్ట్ చేస్తుంది అనేది కూడా ఒక బిట్ అడుగుతాడండి. జోజిలా పాస్ కనెక్ట్స్ శ్రీనగర్ టు వాట్? లేహ్. శ్రీనగర్ నుంచి లే మధ్యలో ఈ జోజిలా పాస్ కనెక్ట్ చేయడం అయితే జరుగుతుంది, గుర్తించాలి, రైట్. సరే, మరి జోజిలా పాస్ అంటున్నారు, ఏమన్నా ఉందా సార్ దీనికి వెనకాల చరిత్ర అంటే ఆబ్వియస్లీ జోజిలా పాస్ మేము వెళ్ళామండి. లే నుంచి శ్రీనగర్ పోయే దారి అమర్నాథ్ యాత్ర కోసం వెళ్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా జోజిలా పాస్ కిందనే బాల్టాల్ అనే ఒక ఏరియా ఉంటుంది. ఎవరన్నా మీలో కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ సీనియర్స్ కానీ, మీ బ్రదర్స్ కానీ ఆర్మీలో ఉంటే వాళ్ళకి చాలా క్లారిటీగా వస్తుంది అనమాట ఈ ఏరియా ఏంటి అనేది, రైట్. సో ఆ జోజిలా పాస్ క్రాస్ అయిన తర్వాతనే మేము అమర్నాథ్ యాత్రకు వెళ్లాల్సి వస్తుంది అనమాట. వన్ ఆఫ్ ది డెడ్లియెస్ట్ పాస్ అండి, వన్ ఆఫ్ ది డెడ్లియెస్ట్ పాస్. ఒక్కసారి మిస్ అయ్యి పడ్డారా అయిపోయినట్టు, ఇంకా మళ్ళీ మిమ్మల్ని రెస్క్యూ చేసేదాన్ని కూడా బతుకున్నా కూడా ఎవరు రెస్క్యూ చేయడు, అసలు బతికే ఛాన్సే లేదు. వెహికల్సే పార్ట్స్గా అయిపోయేది, ఎందుకంటే కిలోమీటర్ లో డెప్త్ ఉంటుందండి అది. ఒకసారి అక్కడ నుంచి ఆ ఎత్తు నుంచి పడ్డారా కిలోమీటర్ డెప్త్ ఉంటుంది, ఇంకెవరు రాడు మిమ్మల్ని కాపాడేదానికి. జోజిలా పాస్ యొక్క చరిత్ర అది, రైట్. సో మేము కూడా చాలా భయపడ్డాం ఆ పాస్ క్రాస్ చేసేటప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సన్ టెంపుల్ ఆఫ్ మొధేరా ఈజ్ లొకేటెడ్ అన్న లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్, రైట్. సన్ టెంపుల్ ఆఫ్ మొధేరా ఎక్కడ ఉంది అని అడిగాడు అనమాట. 2023లో అడిగాడండి క్వశ్చన్. సో ఆబ్వియస్లీ చాలామంది అరే సార్ ఒరిస్సా ఇవ్వలేదు అని చాలా కన్ఫ్యూజ్ అయ్యారనమాట. బట్ ఒరిస్సా ఇవ్వలేదు, బట్ ఇక్కడ గుజరాత్ ఇచ్చారనమాట. మనకు గుర్తిస్తే మనకు సన్ టెంపుల్ వేరే అండి. సన్ టెంపుల్ ఒకటి,
సన్ టెంపుల్ ఆఫ్ మొథేరా, సన్ టెంపుల్ ఆఫ్ మొథేరా అనేది ఇంకొకటి అండి, ఇది గుర్తించాలి. ఎందుకు సార్ అంటే ఈ మొథేరా అనేది గుజరాత్లో ఉన్న ఒక డిస్టిక్, అందులో అక్కడ కూడా ఒక సన్ టెంపుల్ ఉంటుందండి, దాని గురించి అడిగాడు అనమాట. సో కామన్గా మనం అలా అడుగుతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు, రైట్. సో అలాంటి క్వశ్చన్స్ పడ్డాయి అనమాట. గుజరాత్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. సరే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఈజ్ ప్రెసెంట్ ఫారెన్ మినిస్టర్? ఫారెన్ మినిస్టర్ ఎవరు సార్? ప్రజెంట్ ఫారెన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు సార్ అంటే మనకు ఇక్కడ ఆప్షన్స్ చూద్దామండి, రైట్. సో ఎస్ జయశంకర్, సుబ్రహ్మణ్యం జయశంకర్, అవునా కదా? ఎవరండి మన ఫారెన్ మినిస్టర్ ఎవరు? ఆప్షన్ పెట్టాలి మరి. సుబ్రహ్మణ్యం జయశంకర్, నిర్మలా సీతారామన్, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్. మరి వీళ్ళల్లో ఎవరు సార్ అంటే ఈ యొక్క పోర్ట్ఫోలియోలో, మనకు గవర్నమెంట్ పోర్ట్ఫోలియోలో సుబ్రహ్మణ్యం జయశంకర్ ఈజ్ ద ఫారెన్ మినిస్టర్ అండి, ఫారెన్ మినిస్టర్. ఇతను ఆ ఫారెన్ మినిస్టర్గా ఉండేదానికంటే ముందు 40 సంవత్సరాలు, దాదాపుగా 35 నుంచి 40 సంవత్సరాలు ఫారిన్ సెక్రటరీగా ఒక ఐఏఎస్ అనమాట. ఈయన ఐఏఎస్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ పోయి ఫారిన్ సెక్రటరీ ఆఫ్ ఇండియా కూడా పనిచేశాడు. దాని తర్వాత నుంచి ఫారెన్ మినిస్టర్ అయ్యాడు. సో ఇమాజిన్, ఒక ఐఏఎస్ ఒక ఫారెన్ సెక్రటరీగా కొన్ని సంవత్సరాలు అక్కడ పనిచేసి తర్వాత ఫారెన్ మినిస్టర్గా అయ్యాడంటే ఎంత పవర్ఫుల్ క్యాండిడేట్ ఉంటాడో, ఎంత నాలెడ్జ్ ఉంటుంది, ఎంత విషయాలను మేనేజ్ చేయగలడు, శత్రు దేశాల నుంచి ఇంకా ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్స్ ఎంత మేనేజ్ చేయగలడు. ఇమాజిన్ దట్, రైట్. సో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ క్యాండిడేట్ అనమాట సుబ్రహ్మణ్యం జయశంకర్. అండ్ పొలిటికల్గా అతను పొలిటికల్గా ఎటువంటి బేస్ లేదు అతనికి, రైట్. సరే మరి నిర్మలా సీతారామన్ వచ్చేసి మనకు ఈమె ఫైనాన్స్ మినిస్టర్ అండి, ఆర్థిక శాఖ మంత్రిగా మనం చెప్పుకోవచ్చు నిర్మలా సీతారామన్. అమిత్ షా ఎవరు సార్ అంటే వన్స్ అగైన్ పవర్ఫుల్ లీడర్, హోమ్ మినిస్ట్రీ, రైట్. సరే మరి రాజ్నాథ్ సింగ్ సార్ ఎవరంటే మనకు డిఫెన్స్ మినిస్టర్కి సంబంధించిన డిఫెన్స్ మినిస్ట్రీ అన్నమాట, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇలా పోర్ట్ఫోలియోస్ గురించి, అపాయింట్మెంట్స్ గురించి మీకు మంచిగా అడుగుతారో అది మనం గమనించాల్సిన విషయం అంటే ఖచ్చితంగా మంచిగా అడుగుతారు, రైట్. హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఈ క్వశ్చన్ డైరెక్ట్గా 110% రాసిస్తానండి మీకు. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అనేది పడుతుంది ఈసారి మనకు ఎగ్జామ్స్లో. ఒక షిఫ్టే కాదు కదా, ఒక కంటిన్యూస్గా ఒక 5, 6, 10 షిఫ్ట్లు ఉంటాయి. సో ఖచ్చితంగా 110% ఈ క్వశ్చన్ మీకు వస్తుంది. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరు సార్ అంటే మనకు ఒకసారి మనము ఇండియా అని మనం ఇక్కడ పెట్టుకోవాల్సి వస్తుందండి. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అని అంటే మనకు ఆబ్వియస్లీ ఎంఎస్ స్వామినాథన్. అండ్ ఈసారి క్వశ్చన్ అడిగినారంటే 100% ఇదే ఆన్సర్ ఉన్న క్వశ్చనే అడుగుతాడు, గుర్తుంచుకోవాలి, రైట్. సార్ మరి ఇంకొకటి నార్మన్ బోర్లా కానీ ఇచ్చాడు సార్. నార్మన్ బోర్లా కూడా ఈయన కూడా ఒక ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ కదా అంటే ఈయన మెక్సికో ఫాదర్ ఆఫ్. కామన్గా సింపుల్గా అడిగితే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరు అని ఇతన్ని ఇచ్చారంటే ఖచ్చితంగా మీరు ఇదే పెట్టాలి. ఒకవేళ ఇండియా అని ఇచ్చారంటే మాత్రం ఎంఎస్ స్వామినాథన్ పెట్టాలి. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, రైట్. సరే మరి కురియన్ సార్ ఎవరు సార్ అంటే 110% ఇతని గురించి కూడా బిట్టు పడే అవకాశం ఉంది, 100%. ఇక్కడ కురియన్ గురించి మాట్లాడుకుంటే ఆపరేషన్ ఫ్లడ్, ఈ మీరు గమనించాల్సిందండి, ఇవి నోట్ చేసుకోవాలి. ఆపరేషన్ ఫ్లడ్ అని ఒక ఇది ఉంటుందన్నమాట. ఏం సార్ అంటే ఇది కూడా వైట్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటారు. మరి వైట్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది, ఆపరేషన్ ఫ్లడ్ దేనికి సంబంధించింది? వైట్ రెవల్యూషన్ అన్న ఆపరేషన్ ఫ్లడ్ అన్న, రైట్, రెండు ఒకటే అండి, మనం గుర్తుంచుకోవాలి, రైట్. సో ఏం సార్ అంటే ఆపరేషన్ ఫ్లడ్ ఏం నథింగ్ ఎల్స్ అని అంటే వైట్ రెవల్యూషన్ ఆపరేషన్ ఫ్లడ్ మిల్క్కు సంబంధించింది. ఈ మన ఇండియాలో మిల్క్ ప్రొడక్షన్లో చాలా ముఖ్యమైన పాత్ర వహించారు కాబట్టి వి కురియన్ గారిని ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు, రైట్. సరే మరి ఇలాంటి క్వశ్చన్స్ అనేది పర్ఫెక్ట్గా మనం చదువుకుంటూ పోయినామంటే ఎక్కడికి పోవండి క్వశ్చన్స్, ఎక్కడికి పోవు. వీడియో నచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ సైనిక యాప్ అనేది పర్ఫెక్ట్గా మీకు కోర్సెస్ డిజైన్ చేసి ఇస్తుంది, కన్ఫ్యూజనే ఉండదన్నమాట సైనిక యాప్లో కోర్సెస్, రైట్. సో వేలకు వీడియోస్, వేలకు టెస్ట్ సిరీస్లు ఎన్ని పడితే అన్ని మనకు పీడిఎఫ్లు ఇలాంటివన్నీ ఇచ్చి కన్ఫ్యూజ్ చేయకూడదు, రైట్. మీకు ఎంత కావాలా, ఎంత ప్రిపేర్ అవ్వాలి అంత మాత్రం ఇచ్చినామంటే పర్ఫెక్ట్గా మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రిపేర్ అవుతారు, మంచి మార్క్స్ తెచ్చుకుంటారు, ఏ కన్ఫ్యూజనే ఉండదు, రైట్. సో మార్కుల కోసము ఇష్టం వచ్చినట్టు ఎట్లంటే అట్లా వీడియోలు వెతుక్కోవడం కాదు, ఒక చోట ఉన్న వీడియోస్, దానికి సంబంధించిన వీడియోస్ పర్ఫెక్ట్గా చదివినంటే 100% మీకు మార్క్స్ దిగుతాయండి. ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, ఆర్పిఎఫ్ కావచ్చు, మనకు అగ్నివీర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది బ్లాక్ పెప్పర్, మరి ఏం సార్ అంటే మనకు ఆబ్వియస్లీ స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని మనం చెప్పుకుంటామండి, స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా, రైట్. సో కేరళనే, బట్ కన్ఫ్యూజన్ ఏ విధంగా వస్తుందంటే చాలామంది కర్ణాటక కూడా రాస్తారనమాట.
కర్ణాటక కూడా రాస్తారు బ్లాక్ పెప్పర్కి సంబంధించి, రైట్? ఇది ముందే చెప్తున్నా, రైట్? సో యాజ్ పర్ అవర్ ఆర్మీకి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేరళ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, రైట్? సరే, మరి నెక్స్ట్ చూద్దాం. మీకు విషయం చెప్తానన్న, ఎంతమంది అప్లై చేసుకుంటారు, అడాప్టబిలిటీ టెస్ట్ గురించి కూడా చెప్తానన్న, రైట్? సో అది డిస్కస్ చేసుకుందాం దాని గురించి, రైట్? ఫస్ట్ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వింగ్స్ ఆఫ్ ఫైర్ ఎవరు రాస్తారు సార్ అంటే, ఈ వింగ్స్ ఆఫ్ ఫైర్ బుక్స్ అండ్ ఆథర్స్ గురించి ఖచ్చితంగా మీకు పడతాయండి బిట్లు. అబ్దుల్ కలాం ఆజాద్ రాస్తాడండి, మన ఇండియన్ ప్రెసిడెంట్గా ఉండే అనమాట, రైట్? మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అతి ముఖ్యంగా మనం ఇతని చెప్పుకుంటాం. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు సార్ అంటే అబ్దుల్ కలాం. 2 బిట్లు ఇక్కడే పడ్డాయి. అబ్దుల్ కలాం, రైట్? ఈ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రైట్? సో ఇతని గురించి మనం చెప్పుకుంటే, ఈయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్గా ఎన్డీఏలో చేరేదానికి, అప్పుడు 1969 సంథింగ్ ఆ టైంలో ఎన్డీఏలో చేరేదానికి ఎగ్జామ్ రాస్తాడు, పాస్ అవుతాడు. ఆ ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూలో సేమ్ అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది కదా, గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి ఇక్కడ, గ్రూప్ డిస్కషన్స్, రైట్? సో అలాంటి గ్రూప్ డిస్కషన్లో ఈయన్ను ఫెయిల్ చేశారు. అబ్వియస్లీ పైలట్ కావాల్సిన వాడు గమ్మున ఉన్నాడు. బట్ నవే ఈరోజు చూస్తే మామూలుగా చూడండి, అలాంటి పైలట్స్కు అంటే అలాంటి పైలట్స్ ఇతని దగ్గర సెల్యూట్ కొడతారు. సో అలా అంత రేంజ్కి వెళ్ళిన వ్యక్తి. అంటే మనకేంటంటే టైం డిసైడ్ చేస్తుందండి. అంత ఏదో ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన అరే జీవితం అంతా అయిపోయింది పోయింది ఇంకేం లేదు అని అంధకారంలో ఆలోచించకూడదు. ఒకసారి ఒక ఆపర్చునిటీ అక్కడ ఇవ్వట్లేదు అంటే దేవుడు ఏదో సర్లే మనకి ఇవ్వట్లేదు అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి, ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీ ఎక్కడో చోట మీకు ఇస్తాడు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు క్రీజ్లో ఉండడం అనేది ఇంపార్టెంట్. క్రీజ్లో ఉంటేనే మీరు 4 కానీ 6 కానీ కొడతారు, కానీ బయట కూర్చొని ఆపర్చునిటీ ఏముందిలే అయిపోయింది నా కథ అని బయట కూర్చుంటే కాదండి. ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో అంతటి ఇలాంటి గొప్ప వ్యక్తులు ఏం ఊరికనే కాల వాళ్ళు ఎంత రికోరస్ ప్రాక్టీస్ చేస్తుంటారో, ఎన్ని గంటలు రోజుకు ప్రాక్టీస్ చేస్తుంటారు. మీరు సచిన్ టెండూల్కర్ నుంచి చూసుకోవచ్చు కావచ్చు, అబ్దుల్ కలాం గురించి చూసుకోవచ్చు కావచ్చు, అంతెందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి తీసుకోవచ్చు. 13, 14 గంటలు 15 గంటలు కంటిన్యూస్గా వాళ్ళు అక్కడ పని చేస్తూనే ఉంటారు. మీరు ఆలోచించుకోవాలి, మీరు ఎన్ని గంటలు మీ యొక్క ఎయిమ్ కోసం, మీ యొక్క లక్ష్యం కోసం మీరు ఎన్ని గంటలు పోరాటం చేస్తారో అది మీరు గుర్తుంచుకోవాలి బాయ్స్, రైట్? సో చూద్దాం, మరి నెక్స్ట్ చూద్దాము. ప్రదీప్ కుమార్ బెనర్జీ లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్ అండి. ప్రదీప్ కుమార్ బెనర్జీ నథింగ్ బట్ ఫుట్బాల్కు సంబంధించిన క్యాండిడేట్ అనమాట, రైట్? సరే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఫస్ట్ ఎంపరర్ ఆఫ్ ఫ్రాన్స్ ఈజ్ నథింగ్ బట్, ఇది కూడా లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ అడిగింది. మరి దీనికి ఒక ఆన్సర్ ఒక్కసారి మీరు గూగుల్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, హోంవర్కే అనుకోవచ్చు, రైట్? ఒక 2 మినిట్స్ టైం స్పెండ్ చేసి దీని ఒక ఆన్సర్ మీరే తెలియజేయాలా కామెంట్ సెక్షన్లో, ఓకే? రైట్, మరి నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మంచి క్వశ్చన్ అడిగాడు. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ నాటో? నాటో యొక్క ఫుల్ ఫామ్ సార్ ఎందుకు సార్ మీరు నాటోనే రాశారంటే, సార్ ఇది కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఏది అబ్రివేషన్కు సంబంధించిన క్వశ్చన్ అండి. చెప్తాను అదేంటి అని. ఫస్ట్ ఫుల్ ఫామ్ వచ్చేసి మనకు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆఫీసా, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషనా, నార్త్ అమెరికన్ ట్రీటీ ఆర్గనైజేషనా, నార్త్ ఆఫ్రికనా, నార్త్ అమెరికన్ ట్రీటీ ఆర్గనైజేషన్. తెలియని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారండి. నార్త్ అమెరికన్, నార్త్ ఆఫ్రికన్లో అమెరికన్ ఆఫ్రికన్ ఏదో ఒకటి పెట్టేస్తారు, అయిపోయింది కథ, ఫెయిల్, టాటా, బాయ్ బాయ్, రైట్? సో ఇక్కడ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ మనం గుర్తుంచుకోవాలి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఎందుకు సార్ ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇంత ఫేమస్ అయింది ఇవాళ రోజుల్లో అంటే ఏం లేదండి, యుక్రెయిన్ ఉంది కదా, యుక్రెయిన్. సో ఈ యుక్రెయిన్ యొక్క క్యాపిటల్ ఏంటండి మరి చెప్పండి? యుక్రెయిన్ క్యాపిటల్ కీవ్, KIEW, రైట్? సో మేము ఆ రోజుల్లో విమానం అంటే ఎయిర్ ఫోర్స్లో పనిచేసేటప్పుడు, ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్స్లో అంటే స్టోర్ ఇన్ఛార్జెస్గా పనిచేస్తున్నప్పుడు కొన్ని స్పేర్స్ గురించి డీల్ చేసేవాళ్ళు అనమాట. అవి యుక్రెయిన్ నుంచి వచ్చేవి. ఎందుకంటే ఆ రోజుల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా కంబైన్డ్గా ఒకటేగా ఉండే, రష్యా మొత్తం ఒకటిగా ఉండే. దాని తర్వాత 13 రాజ్యాలుగా 13 దేశాలుగా విభజించబడ్డాయి అనమాట. అక్కడ మనకు సంబంధించిన విమానాలు అక్కడ నుంచి కొన్నాం. అక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయి యుక్రెయిన్లో. సో అక్కడ నుంచి ఏమైనా స్పేర్స్ కావాలంటే స్పేర్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది యుక్రెయిన్ నుంచి, రైట్? మనం పోయి తెచ్చుకోము, ఆర్డర్ పెడితే వస్తాయి, రైట్? సో అలాగా యుక్రెయిన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి కీవ్ అండి. ఈ యొక్క యుక్రెయిన్ ప్లస్ రష్యాల మధ్య యుద్ధం జరుగుతుంది, రైట్? సో ఈ యొక్క ఎందుకు సార్ అంటే యుక్రెయిన్ వచ్చేసి నాటోలో చేరాలా అనే ఒక ప్రస్తావన పెడుతుంది అనమాట, రైట్?
సో నాటోలో చేరాలనే ఒక భావన ఉండడంతో, ఉత్సాహం ఉండడంతో నువ్వు నాటోలో చేరితే మాత్రం ఖచ్చితంగా మేము మీద యుద్ధం ప్రకటిస్తామనేసి దానికంటే ముందే అయిపోయి ఉక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించారు. ఆ యుద్ధం నడుస్తుంది కూడా, రైట్, మనం తెలుసుకోవాల్సిన విషయం, రైట్. సో అందుకు నాటో అనేది చాలా ఫేమస్. సరే, మరి జాయింట్ స్ట్రీమ్ ఆఫ్ గంగా అండ్ బ్రహ్మపుత్ర ఈజ్ నోన్ బై, నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఒకసారి ఈ డిస్కషన్ చెప్పాను అనమాట. మరి ఒక్కసారి దయచేసి మీరు యాజ్ ఏ హోంవర్క్ అనే మరి మీరు చెప్పండి, మరి ఈ యొక్క జాయింట్ స్ట్రీమ్ ఆఫ్ గంగా బ్రహ్మపుత్ర రెండు కలిసే ప్లేసు బంగ్లాదేశ్లో ఉంటుందండి, ఇక్కడ కాదు, కలిసే ప్లేస్ను ఏమంటాము అనేది మీరు కూడా తెలియచేయాలి, రైట్. మరి చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. Who had established the 4 mathas of monastic seats in 4 corners of India? మఠాధిపతి, పీఠాధిపతి అంటారు కదా, మఠాలు పీఠాధిపతి అంటే హిందూస్కు సంబంధించింది, ఆబ్వియస్లీ మనం తెలుసుకోవాల్సిన విషయం, రైట్. సో దాని తర్వాత ఇంకెవరండి, రామానుజాచార్య, శంకరాచార్య, భాస్కరాచార్య, మధ్వాచార్య. అంటే మనకు శంకరాచార్య అనే అతను 4వ సెంచరీలో ఉన్నాడు, 4th సెంచరీలో ఉన్నాడు. ఈయన 4 అంటే మనకు మఠాలు అంటే కంచి కామకోటి పీఠాధిపతి అంటారు కదా, కంచిలో ఒకటి, ఇక ఇలా ఒక నార్త్ సైడ్ 4 కార్నర్స్లో బార్డర్స్ ఏరియాలో మఠాలను స్థాపించారనమాట. ఆ యొక్క క్రెడిట్ అనేది శంకరాచార్యకి వెళ్తుంది, మనం గుర్తుంచుకోవాలి, రైట్. సో నెక్స్ట్ చూద్దాం. హూ ఫౌండ్ ది సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ? అంటే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గోపాలకృష్ణ గోఖలే అనమాట. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అని మనకు స్వతంత్ర పోరాట సమయాల్లో ఇతను ఒక సొసైటీని ఏర్పాటు చేస్తారు, గోపాలకృష్ణ గోఖలే, రైట్. సో ఇంకెంతకంటే ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లాలా హర్దయాలు, రైట్, బాల్ గంగాధర్ తిలక్, రైట్. సో లాలా హర్దయాలు వచ్చేసి మనకు ఏంటి శాన్ ఫ్రాన్సిస్కోలో గదర్ పార్టీకి సంబంధించిన వాడు అనమాట, గదర్ పార్టీకి సంబంధించిన వాడు. ఎక్కడా సార్ అంటే శాన్ ఫ్రాన్సిస్కో, యుఎస్ఏలో దీన్ని ఏర్పాటు చేస్తారంటే 1913లో, గుర్తుంచుకోవాలి, గదర్ పార్టీ, రైట్. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, దేనికైనా పనికొస్తుంది. ఈ యొక్క బాలగంగాధర్ తిలక్ వచ్చేసి మనకు హోమ్ రూల్ ఉద్యమాన్ని స్థాపిస్తాడని గుర్తుంచుకోవాలి. ఏం సార్, హోమ్ రూల్ ఉద్యమాన్ని 1916లో, రైట్. సరే, మరి నెక్స్ట్ చూద్దాం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కమ్స్ అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మినిస్ట్రీ అని అడిగారు. సింపుల్, లాస్ట్ టైంగా వచ్చిన క్వశ్చన్, మనకు చాలామంది చదివింటాడు కూడా. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అనే ఒక దీంట్లో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఏది, ఈ యొక్క ఫిల్మ్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, దీని యొక్క కిందికి రావడం జరుగుతుంది, రైట్. ఏం లేదు, ఏదైనా ఫిల్మ్ అంటే డెవలప్ అంటే ఇది చేస్తూ ఉంటే సెన్సారా కాదా, ఏ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా, యూ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా అని చెప్పి ఇవన్నీ కథలన్నీ దీనికే ఉంటాయి అనమాట, రైట్. సరే చూద్దాం. నెక్స్ట్, విత్ విచ్ రిలీజియన్ ఇస్ ద దిల్వారా టెంపుల్? దిల్వారా టెంపుల్ అని మనకు ఎక్కడ ఉంది సార్ అంటే రాజస్థాన్లో దిల్వారా టెంపుల్ ఉండడం జరుగుతుంది. ఎక్కడ సార్? రాజస్థాన్. సరే, మరి రాజస్థాన్లో దిల్వారా టెంపుల్ ఉంది. మరి రాజస్థాన్కు సంబంధించి మౌంట్ అబు అనే ఒక ప్లేస్లో ఉంటుంది అనమాట. ఎక్కడ సార్? మౌంట్ అబు. సో మరి ఈ దిల్వారా టెంపుల్ ఏ రిలీజన్కు చెందింది సార్ అంటే జైన మతానికి, జైన రిలీజన్కు చెందింది దిల్వారా టెంపుల్. మరి జైన రిలీజన్ యొక్క ఫౌండర్ ఎవరు సార్ అంటే మహావీర జైన. మరి మిగిలిన వాటి గురించి మాట్లాడుకుంటే హిందూయిజానికి పర్టికులర్ ఫౌండర్స్ ఏమి ఉండదండి, రైట్. సో దిస్ ఈజ్ నాట్ ఎ రిలీజన్, దిస్ ఈజ్ అ వే ఆఫ్ లివింగ్. అంటే మనం బతికే విధానాన్ని నేర్పిస్తుంది మనకు హిందూయిజం అని చెప్పుకుంటాం, రైట్. ఇక బుద్ధిజం గురించి చెప్పుకుంటే గౌతమ బుద్ధుడు మనకు ఈ మతాన్ని స్థాపిస్తాడు అనమాట, గౌతమ బుద్ధుడు, రైట్. సరే, ఓకేనా. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి జైనిజం. సరే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడు? సాయిల్ ఎరోజన్ అంటే కోతకు కారకం అవ్వడం అనమాట, సాయిల్ ఎరోజన్ అంటే, రైట్. సో ఏమైతుంది, రైట్, దాని యొక్క సారవంతం ఏమైతుంది అనేది అడిగాడు అనమాట. ఆ సారవంతం లేకుండా పోవడాన్ని సాయిల్ ఎరోజన్ అంటాం అనమాట. సరే, మరి ఏమని చెప్పుకుంటామంటే ఇక్కడ ఓవర్ గ్రేజింగ్ ఆఫ్ యానిమల్స్, రైట్. సో ఇక ర్యాపిడ్ అర్బనైజేషన్ అంటే పట్టణీకరణ ఎక్కువ కావడం, కటింగ్ ఆఫ్ ట్రీస్, ఎక్కువ ట్రీస్ని కట్ చేయడము. ఇవన్నీ ఏదైనా మనకు ఓవర్ గ్రేజింగ్ ఆఫ్ యానిమల్స్ అంటే నాకు కూడా అర్థం కాదు ప్రాక్టికల్గా చెప్పాలంటే. మరి మిగిలింది ఎలా సార్ మనం ఆన్సర్ పెడతామంటే ఆల్ ఆఫ్ ది అబోవ్ అని ఉంటుందండి. ఖచ్చితంగా బిట్లు ఇట్లాంటివి కూడా వస్తాయి, ఆల్ ఆఫ్ ది అబోవ్ వస్తాయి. ఆల్ ఆఫ్ ది అబోవ్ మీ కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఇవన్నీ దీనికి కరెక్ట్ ఆన్సర్ సార్, గుర్తుంచుకోవాలి. సరే, మరి చూద్దాం. సో నెక్స్ట్ జనరల్ సైన్స్కి రావడం అయితే జరిగింది. సో నేను ఆల్రెడీ చెప్పాను బాయ్స్, మనకు అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, మనకు గుర్తించాలండి. అడాప్టబిలిటీ టెస్ట్ పాస్ కాకపోతే
చెప్తున్నాను చూడండి, అడాప్టబిలిటీ టెస్ట్ మీరు పాస్ కాకపోతే మాత్రం ఇంటికే, అడాప్టబిలిటీ టెస్ట్ పాస్ కాకపోతే ఇంటికే, రైట్. ఏదైతే మన సైనిక యాప్లో అగ్నివీర్ కోర్సులో ఫ్రీగానే ఈ టెస్ట్ ఇచ్చేదానికి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, రైట్. అగ్నివీర్ కోర్స్ తీసుకున్న వాళ్ళకు ఫ్రీగానే ఈ కోర్స్ అనేది ఉండడం జరుగుతుంది. సార్ మరి వేరే వాళ్ళకి లేదంటే మినిమం అమౌంట్ మీకు కూడా ఉంటుంది, తప్పకుండా ఇస్తామండి, రైట్. సో ఈ అడాప్టబిలిటీ టెస్ట్ ఎలా ఉంటుంది, ఎందుకు సార్ ఈ అడాప్టబిలిటీ టెస్ట్ అంటే చూడండి, సర్వీసెస్లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క అనలైటికల్ లాజికల్ థింకింగ్ ఎబిలిటీస్ని, అవన్నీ ఏమో సార్ ఏం చెప్తున్నారు మాకు అర్థం కాలేదంటారు, ఓకే నో ప్రాబ్లం. సర్టన్ కైండ్ ఆఫ్ ప్రెషర్స్ ఉంటాయండి మీకు కూడా. సీనియర్స్ నీకు ప్రెజర్ చేస్తూ ఉంటారు, ఆ పని కావాలి, ఈ పని కావాలి, ఇప్పుడే కావాలి, అది కావాలి, ఇది కావాలనేసి. నీకు ఇంటి దగ్గర నుంచి నీకు సమస్యలు, నీకు లీవ్ దొరకదు, లేదంటే నువ్వు ఇంకొక బార్డర్ ఏరియాస్లోకి వెళ్తున్నావు, రకరకాల ప్రెజర్స్తో ఉంటావు, రైట్. ఉండవని కాదు, ఎవడైనా ప్రెజర్స్తో ఉంటారు. అలాంటి ప్రెజర్ ఉన్నప్పుడు నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు అనేది మ్యాటర్ అనమాట, రైట్. సో అలా హ్యాండిల్ చేసుకోగలవా లేదా అని కనుక్కుండేదానికి, రైట్. సో ఇలాంటి టెస్ట్ మరి నిజంగా అసలు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ టెస్ట్ మాకేమనికి వస్తుంది సార్, దీంట్లో ఏం అట్లాంటి క్వశ్చన్ ఎట్లా పడితే అట్లా క్వశ్చన్ అడిగితే ఇంకా దానికి సింక్ లేదు సార్ అంటే చాలా సింక్ ఉంటుందండి. సైంటిఫికల్గా ఇలాంటి టెస్టుల ద్వారా తెలుస్తుంది అనమాట అసలు నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటావు. నీకు ఏదైనా సిచ్యువేషన్ ఎదురైనప్పుడు, ఏదైనా ప్యానిక్ సిచ్యువేషన్ అయినప్పుడు, ఏదైనా టెన్షన్ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు, అలాంటప్పుడు నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటావు అనే దాని మీదనే ఈ ఒక టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. గమనించాలి మీరు అందరూ, రైట్. సో డోంట్ వరీ, ఒకవేళ ఈ టెస్ట్కి నాకు ఫెయిల్ అయ్యారు అనుకోండి 100% మీరు ఇంటికే, నేను నిజంగా చెప్తున్నాను. ఆల్రెడీ నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. టెస్ట్ ఫెయిల్ అయితే మాత్రం 100% ఇంటికే అని చెప్పడం జరిగిందండి. సో ఇలాంటి టెస్ట్ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫెయిల్ కావద్దు. ఎగ్జామ్ 100% పాస్ అవుతారో అది గ్యారంటీ, నో డౌట్. ఎగ్జామ్ కాస్తో కోస్తో చదివిన వాళ్ళు అయితే 100% పాస్ అవుతారు. కానీ ఇలాంటి టెస్ట్ పాస్ కావాలి అంటే మీకు తెలియదు, కొత్త, రైట్. సో ఏం క్వశ్చన్స్ అడుగుతాడనే తెలియదు, ఎలా ఉంటుందనే తెలియదు, రైట్. అండ్ మోరోవర్ అన్నింటికి మించి ఇంగ్లీషు రాయడం తెలియదు, అంటే ఇంగ్లీష్ చదివి అర్థం చేసుకోవడం తెలియదు. ఈ పాయింట్ మీరు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, రైట్. ఇంగ్లీష్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సి వస్తుందమ్మా, జాగ్రత్త, రైట్. సో ఇంగ్లీష్ చదివి అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అడాప్టబిలిటీ టెస్ట్ కోసం. సైనిక యాప్లో కోర్స్ తీసుకున్న వాళ్ళకైతే 100% ఈ టెస్ట్ అనేది ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది, గుర్తుంచుకోవాలా, రైట్. సరే మరి అడాప్టబిలిటీ టెస్ట్ తర్వాత ఇంకా మనకు ఎంతమంది ఏఆర్ఓకి సంబంధించి ఎంతమంది ఎక్స్పెక్టెడ్గా మనము అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంది అని చెప్పుకుంటే, లాస్ట్ టైం కూడా చూడండి చాలా తక్కువ అప్లికేషన్స్ వచ్చాయన్నమాట అన్ని ఏఆర్ఓకి సంబంధించి. ఏఆర్ఓకి అయినా సరే సౌత్ కావచ్చు, నార్త్ కావచ్చు, చాలా తక్కువే. డిఫరెంట్ దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. సో తక్కువ అప్లికేషన్స్ రావడం జరిగింది. సో ఈ సంవత్సరం కూడా చాలా తక్కువే అప్లికేషన్స్ వచ్చేదానికైతే అవకాశం ఉంటుంది, అంటే నా ఎక్స్పెక్టేషన్స్ అండి. సో ఈ సంవత్సరం కూడా తక్కువ అప్లికేషన్స్ వచ్చేదానికి అవకాశం. ఇందు వై బికాస్ దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. ఒకటి వచ్చేసి కంటిన్యూస్గా సైమల్టేనియస్గా రకరకాల నోటిఫికేషన్స్ చాలా ఎస్ఎస్సి జీడీ కావచ్చు, ఆర్పిఎఫ్ కావచ్చు, రైట్. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎస్ఎస్సి జీడీ కావచ్చు, ఏదైతే 20 సంవత్సరాలు అంటే పర్మనెంట్గా ఉండే పోస్టుల గురించి కావచ్చు, ఇవన్నీ కంటిన్యూస్గా ఉండడము. మోరోవర్ వచ్చేసి ఈ టైంలో మనకు కామన్గా వచ్చేసి నెక్స్ట్ అకాడమిక్ ఎగ్జామ్స్, ఇలాంటి ఎగ్జామ్స్ ఉండడము, రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇంకా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 4 సంవత్సరాలే అనే కాన్సెప్ట్లో కొంతమంది ముందే నెగిటివ్గా ఉంటున్నారు, రైట్. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల మనకు కొంచెం అప్లికేషన్స్ మళ్ళీ తక్కువ వచ్చే అవకాశం ఉందండి. హార్డ్లీ వైజాగ్ ఏఆర్ఓ తీసుకుంటే 7,000 మ్యాక్సిమం ఒక 7,000 వరకు నా అంచనా అండి. అంతకంటే ఎక్కువ వస్తే గుడ్, వెరీ గుడ్. సో 7-8 కంటే ఎక్కువ రావు. గుంటూరు తీసుకుంటే ఒక 5-6 వేలు, మనకు తెలంగాణ తీసుకుంటే అది కూడా ఒక 7,000, 7,500, అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము అని నేను చెప్తున్నాను. బట్ వస్తే మంచిదే. ఎనీవే అగ్నివీర్ అనేది చెప్తున్నాను 100% రేపు మీకు గుడ్ న్యూసే తీసుకొని వస్తుంది. ఇప్పుడు మీరు నెగిటివ్గా ఫీల్ అవ్వచ్చు, అరే 4 సంవత్సరాలు అది ఇది అనేసి, రైట్. సో అలా కాదండి, ఖచ్చితంగా మీకు మంచి పాజిటివ్ న్యూసే వస్తుంది మీకు అగ్నివీర్ ద్వారా. ఆ స్కీమ్ అనేది మీకు ఫ్యూచర్లో కాస్త కొద్దిగా వెళ్తే లేదు ఇది మంచిదే అని మీ మైండ్కి అనేది ఇప్పుడు మీకు నెగిటివ్గా ఉండొచ్చు, బట్ అది ఇది మంచిదే అనే ఫీలింగ్ అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది. చూడండి, దయచేసి ఎవరైతే ఇంకా ఎలిజిబుల్ ఉన్నారో అప్లై చేసుకోలేదో అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నా, రైట్. అప్లై చేసుకొని ఒకసారి అటెంప్ట్ అయితే చేయండి బాయ్స్, రైట్. సరే మరి ఇక్కడ క్వశ్చన్ చూద్దామండి. ది మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ షుగర్ కేన్ యొక్క కెమికల్ నేమ్ ఏది అని అడిగాడంటే అంతే. C12H22O11 లాస్ట్ టైం అడిగాడు క్వశ్చన్.
మిగిలిన వాటికి ఏదో కాస్త మీరే చెప్పాలి బాయ్స్, ఎందుకంటే చాలా ఎక్కువగా మీకు హోంవర్క్ అనేది చాలా ఎక్కువ ఇస్తారు. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ కాపర్ లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్, ఇవన్నీ ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్. ఏముంటుంది మెల్టింగ్ పాయింట్ ఆఫ్ కాపర్ చెప్పాలి మరి. 1085 degrees సెంటిగ్రేడ్స్లో కాపర్ అనేది కరుగుతుంది అండి, గుర్తుంచుకోవాలి. కాపర్ అనేది కరుగుతుంది. మరి 100 degrees ఏమవుతుందంటే నీళ్లు ఆవిరైతాయి అంతే. టూత్ డీకే అంటే పన్ను పుచ్చిపోవడము దేనివల్ల అంటే ఎప్పుడు అంటే ఒకవేళ pH వాల్యూ ఎంత తక్కువ అయితే పన్ను పుచ్చిపోతుంది అంటే 8 అయితే ఆల్కలైన్ పుచ్చిపోదు, 10 అయితే ఆల్కలైన్ పుచ్చిపోదు, 7 అయితే నార్మల్ పుచ్చిపోదు, 5.5 అయితే యాసిడిక్గా ఉంటుంది. ఏదైనా మెటీరియల్ మీరు ప్రతిసారి తీసుకుంటా ఉంటే యాసిడిక్ మెటీరియల్ పనులు పుచ్చిపోతాయి, జాగ్రత్త. రైట్ సరే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ప్రైమరీ ఫ్యూయల్ అన్నాడు. మరి కోలు, చార్కోలు, పెట్రోలియము, నన్ ఆఫ్ దిస్. దీంట్లో ప్రైమరీ ఫ్యూయల్ ఏదో కాస్త చెప్తారా మరి? కన్ఫ్యూజింగ్ క్వశ్చన్. ప్రైమరీ ఫ్యూయల్ ఏదో కాస్త మీ మెదడు కూడా కాస్త ఉండనివ్వండి, అంటే కొంచెం పదును పట్టాలి కదా. ప్రైమరీ ఫ్యూయల్ ఏదో కాస్త ఆలోచించి దీంట్లో మీరు ఆప్షన్స్ పెట్టండి బాయ్స్. రైట్ సరే, మరి నెక్స్ట్ చూద్దాం. ఫోటోసింథసిస్ అక్కర్ మ్యాక్సిమం ఫోటోసింథసిస్ అంటే ఫోటోసింథసిస్ అంటే ఏంటండి? కిరణజన్య సంయోగ క్రియ. రైట్, కిరణజన్య సంయోగ క్రియ. రైట్, సో ఈ ఫోటోసింథసిస్ దేంట్లో ఎక్కువగా జరుగుతుంది అంటే రెడ్ లైట్లో ఎక్కువ జరుగుతుంది, గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఎక్కువగా జరిగేది రెడ్ లైట్లో, అది గుర్తుంచుకోండి. సరే, యూనిట్ ఫర్ మెజరింగ్ ఆస్ట్రోనామికల్ డిస్టెన్స్. ఆస్ట్రోనామికల్ అంటే ఇట్లా విశ్వంలో అంటే దూరాలను కొలచాలి. అట్లానే ఇప్పుడు నువ్వేం పోయి టేప్ కొలచావు కదా, అలానే ఏం మైల్ స్టోన్స్ ఏం బెటర్ కదా గాల్లో. సో అట్లా ఆస్ట్రోనామికల్ డిస్టెన్స్ కొలిచేదానికి ఒక ఇది వచ్చేసి లైట్ ఇయర్గా చెప్పుకుంటాం. లైట్ ఇయర్, ఇది కూడా లైట్ ఇయర్ అంటే ఇదేంటి సార్ సంవత్సరాలకు సంబంధించింది కదా అంటే అలా కాదండి. ఒక సంవత్సరము కాంతి ఎంత దూరం ప్రయాణిస్తుందో ఆ డిస్టెన్స్ లైట్ ఇయర్ అంటాం. రైట్, విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ హెల్ప్స్ ఇన్ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్లో ఏది ఉపయోగపడుతుంది అంటే లింఫోసైట్సా, బ్లడ్ ప్లేట్లెట్సా, మోనోసైట్సా? సో బ్లడ్ ప్లేట్లెట్స్ అనేది ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఐ హోప్. లైక్ సో ఈ బ్లడ్ సర్క్యులేషన్లో చాలా ఉపయోగపడుతుంది అనమాట ప్లేట్లెట్స్. రైట్ సరే, మరి చూద్దాం. అట్ హై ఆల్టిట్యూడ్ నోస్ బ్లీడింగ్ అక్కర్స్. నోస్ ఎక్కువ వెళ్ళే అంటే విమానంలో పెన్ను పెట్టుకొని వెళ్ళి పెన్నులోంచి ఇంకు బయటకు వస్తుంది. లేదా నువ్వు హై ఆల్టిట్యూడ్ పోయావు అనుకో, లైక్ మేము లడ్డాఖ్లో ఉన్నాం, అక్కడ 2-3 years మేము అక్కడ సర్వీస్ చేసాం. సో అక్కడ సమ్ టైమ్స్ ఏదైనా మేము కొండలు ఎక్కుతున్నప్పుడు ఏదైనా ఆపరేషనల్ రిక్వైర్మెంట్ ప్రకారం కొండలు ఎక్కాల్సి వస్తుంది మేము కూడా. రైట్, సో అలాంటప్పుడు ఆటోమేటిక్గా కొంతమందికి నోస్ బ్లీడ్ అవుతూ ఉంటుంది. ఎందుకు సార్ అంటే అంత హై ఆల్టిట్యూడ్ ఎత్తుకు పోయే కొద్దీ నీకేమవుతుంది అంటే అక్కడ ప్రెషర్ తగ్గుతుంది నీ బాడీలో. నువ్వు ఇక్కడ నార్మల్ ఈ సముద్ర మట్టంలో ఉన్న 600, 700 లేదంటే 1000 అడుగుల ఎత్తులో ఉన్న వాతావరణానికి నీ బాడీ నీకు అలవాటు అయి ఉంటుంది. రైట్, ఈ ప్రెషర్కు. రైట్, అలా ఎత్తు పోయే కొద్దీ ప్రెషర్ తగ్గితే నీ బాడీలో ఆల్రెడీ ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఎక్కువ ప్రెషర్ ఉన్న చోటు నుంచి తక్కువ ప్రెషర్కు ఏదైనా లిక్విడ్ ట్రావెల్ చేస్తుంది. బ్లడ్ లిక్విడే కదా, బయటకు వస్తుంది అనమాట. ఆ లాజిక్ అనేది మనం గుర్తుంచుకోవాలి. అట్ హై అట్మాస్ఫియరిక్ ప్రెషర్, రైట్, లో అట్మాస్ఫియర్ తక్కువ ప్రెషర్ ఉంది కాబట్టి అక్కడ బయటకు వస్తుంది రక్తం. సరే, మరి చూద్దాం నెక్స్ట్. బాటనీ ఈజ్ ద స్టడీ ఆఫ్. అటనీ పాట ఉంది, బాటనీ లెక్చర్ ఉంది, దేనికో ఓటు చెప్పరా అంటాం కదా. బర్డ్స్ లైఫా, ప్లాంట్సా, హ్యూమన్సా, యానిమల్సా? రైట్, సో ఇక్కడ అనిమల్స్ అంటే జువాలజీ అండి. జూ అంటే జంతువులు, సో జువాలజీ. రైట్, సో హ్యూమన్ లైఫ్ అంటే ఆంథ్రోపాలజీ. రైట్, గుర్తుంచుకోవాలి. హ్యూమనాలజీ అనుకుంటారు, జాగ్రత్త. రైట్, మరి బర్డ్స్ లైఫ్ ప్లాంట్స్ లైఫ్ అనేది దీనికండి మనకు బాటనీ డిసైడ్ చేస్తుంది ప్లాంట్స్ను. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కామన్గా బాటనీ గిటనీ అంత అర్థం చేసుకోండి, చదువుకోండి, ఈజీగా ఉందిలే అని చెప్పుకునే సబ్జెక్టులు కాదు, దోలు తీరుతుంది. సరే, రివాల్వర్. శామ్యుల్ కోల్ట్ అనే తను రివాల్వర్ను తయారు చేస్తారండి. వెరీ సింపుల్ క్వశ్చన్, ప్రీవియస్గా అడిగిన క్వశ్చనే. రైట్, నెక్స్ట్ చూద్దాం. కొరోనాగ్రఫీ. కరోనా అంటే ఏంటి అని అడిగాడు. కరోనా అంటే ఏదో సార్ ఇవి రీసెంట్గా వచ్చిన వైరస్ అనుకోవద్దు. కరోనాగ్రాఫ్ అంటే వెరీ డిఫరెంట్ థింగ్. సో ఇక్కడ కరోనాగ్రాఫ్కి వచ్చేసి డైరెక్ట్గా ఆన్సర్ చెప్తాను. అబ్జర్వింగ్ అండ్ ఫోటోగ్రాఫింగ్ ది సన్ కరోనా. సన్ కరోనా అంటే ఏం లేదండి, సన్ సైడ్, సన్కు జస్ట్ అవుటర్ లేయర్ను కరోనా అంటారు, అది మీరు గుర్తుంచుకోవాలి. రైట్, సరే, మరి నెక్స్ట్ చూద్దాం. హెడ్జెస్ అనేది దేనికి యూనిట్ సార్ అని అడిగి. హెడ్జెస్ అనేది మనకు కామన్గా ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ అండి. హెడ్జెస్ ఫ్రీక్వెన్సీకి యూనిట్ వచ్చేసి హెడ్జెస్గా మనం గుర్తుంచుకోవాలి. ప్రెషర్కి యొక్క యూనిట్ ఏంటి సార్? పాస్కల్. గుర్తుంచుకోవాలి, పాస్కల్, రాస్కల్ కాదు, పాస్కల్. రైట్, సో గుర్తుంచుకోవాలి. సరే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ఫస్ట్ క్యాల్కులేటింగ్ డివైస్ అంటే అబాకస్ రైట్. అబాకస్ అని ఈ విధంగా ఉంటుంది, మీరు కూడా చూడొచ్చు. ఇట్లా కట్టెపుల్లలు ఉంటాయి, కట్టెపుల్లు ఉంటాయి, ఇక్కడ సింగిల్ రౌండ్ డబల్ తారాలు ఉంటాయి, అట్లా పూసలు ఉంటాయి రైట్. ఈ విధంగా ఉంటుంది అబాకస్ అన్నమాట. ఇది అబాకస్ ఫస్ట్ క్యాల్కులేటింగ్ డివైస్. చైనా వాళ్ళు కనుక్కుంటారు. ఫస్ట్ పేపర్ ఎవరు కనుక్కుంటారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి రైట్. సో మరి ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అడిగాడు. కింది వాటిల్లో ఎవరు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రైట్. సో ఇవాళ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విపరీతంగా పెరిగిపోతుంది రైట్. సో ఎవరిలాగా తయారు చేస్తామో దిక్కు తెలియదు. ఎవరో అమ్మాయి రష్మికాని ఫోటో పెట్టి రష్మికానే ఉన్నట్టుగా చేశారనమాట రైట్. సో దాన్ని డీప్ ఫేసింగ్ ఏదో సంథింగ్ అంటారు మరి. సరే, చార్లెస్ బ్యాబేజ్ అనేతను ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్. ఇతను ఎవరు సార్? ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ చార్లెస్ బ్యాబేజ్. మరి ఇక నెక్స్ట్ వచ్చేసి జాన్ మెకార్థే, అతను వచ్చేసి మనకు ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా మనం చెప్పుకోవచ్చు రైట్. సరే, ఏరోడైనమిక్స్ అంటే ఏంటి? ఏరోడైనమిక్స్ అంటే ఏం లేదండి, ఇట్ ఈజ్ ఏ సైన్స్ ఆఫ్ జనరేటివ్ ఆర్గాన్స్ కాదు, ఇట్ ఈజ్ ఏ సైన్స్ ఆఫ్ మూవింగ్ ఇన్ ఏ ఫ్లో ఆఫ్ ఎయిర్ ఆర్ గ్యాస్. ఓకే, ఇట్ ఈజ్ ఏ సైన్స్ దట్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ బాడీ పెయిన్ కాదు రైట్. సో ఇక్కడ ఏం లేదండి, ఇట్ ఈస్ ఎ సైన్స్ ఆఫ్ మూమెంట్ ఇన్ ఏ ఫ్లో ఆఫ్ ఎయిర్ ఆర్ గ్యాస్. ఏరోడైనమిక్స్ అంటే ఎయిర్లో పోయేటి కదా, విమానాలకు సర్టన్ కైండ్ ఆఫ్ షేప్ ఇస్తే ఆ షేప్ ప్రకారం అది దాన్ని ఏరోడైనమిక్ షేప్ అంటాం. విమానం జస్ట్ ఒక కట్టపుల్లలాగా విమానాన్ని తయారు చేసి పోతుందా? పడిపోతుంది రైట్. సో ఆ పర్టికులర్ షేప్ ఇస్తేనే అవి ఎగురుతాయి అనమాట రైట్. సో ఈ విధంగా నెక్స్ట్ మాక్ టెస్ట్లో ఇంకా కొన్ని మంచి క్వశ్చన్స్ తీసుకొని వచ్చి మీతో డిస్కస్ చేయడం అయితే జరుగుతుందండి రైట్. సో సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. అగ్నివీర్కు 1 రూపీ కోర్సు కూడా మీకు ఏవైతే ఇంపార్టెంట్ అనిపిస్తాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ కావచ్చు, లేదంటే సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, కాస్త మీరు చూసుకొని మీరు ఫెసిలిటీ అవైల్ చేసుకునే దానికి మేము ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఈవెన్ ఆర్పిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మెయిన్ ప్రీమియం కోర్సెస్ కూడా మీకు అందులో అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ లేట్ చేయకుండా మీకు ఏది నచ్చితే తీసుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి బాయ్స్. వీలైతే మీకు ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.